పులివెందుల పులివెందుల అని ఎందుకు మా వైసీ జనసేన వాళ్ళు పులివెందుల్లో ఆగిపోయిన జల్ జీవన్ మిషన్ దానికి సంబంధించి నిధులు మంజూరు చేసి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేశారు. మనం చాలా ప్రచారం అయితే ఏదో కొడితే కుంభస్థలమే కొట్టాలన్నట్టుగా పులివెందుల్లో పోటీ చేయాలని మరి ఏమైనా జనసేనని ఆలోచిస్తున్నారా? అంతకుముందు కూడా ఆయన తన యువ గళం ఇట్లాంటివన్నీ చాలా సభలు యువ భేరే ఏదో పేరు పెట్టారు. అది పులివెందుల్లోనూ కడపలోనూ ప్రారంభిస్తూ వచ్చారు. చెప్పాలంటే వర్మ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో సభలు వీటన్నిటిని కొంచెం తక్కువగా జరుపుతున్న రోజుల్లో కూడా జనసేన పవన్ కళ్యాణ్ చాలా విజృంభించి కడపలో దాన్ని బ్రేక్ చేయాలి, మేము కడపలోకి వెళ్ళాలి అని చెప్పి ఒక వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు పులివెందుల అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చే చోటు. కానీ అక్కడ వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్తూ ఉంటారు. ఈయన పులివెందుల పులిబిడ్డ అంటారు. పులివెందుల పులిబిడ్డతో తలపడాలని జనసేనాని ఉద్దేశిస్తున్నారా? ఈ వాటర్ స్కీమ్ అనే దానికి జనసేన వాళ్ళు ఇస్తున్న ప్రచారం భారీ ఇదంతా కనుక చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పంలో చంద్రబాబును ఓడించటం ఆ లక్ష్యం అని కుప్పంలో ముందుగానే మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇతను భరత్ అతని పేరు, ఇతను గెలిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించి కుప్పంలో జగన్ చేసింది ఇప్పుడు పులివెందుల్లో పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని ఒక సందేహం కలుగుతుంది. ఆ పని లోకేష్ ఎందుకు చేయట్లేదు? లోకేష్ మంగళగిరిని ఇప్పటికే ఎంచుకున్నాడు. అది రాజధాని నగరం, కట్టాల్సిన నగరం కూడా. కాబట్టి పులివెందులను కూడా ఒకవేళ తన పిఠాపురాన్ని అలా ఉంటూనే పులివెందుల్లో కూడా పోటీ చేయటం అనే ఆలోచన ఉందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. అంత ఫోకస్. రెండోది ఏపీలో విస్తరించాలి. తను కలిసిన సమావేశాల్లో కానీ వాళ్ళకి ఇచ్చిన ఆదేశాల్లో కానీ పవన్ కళ్యాణ్ మన పార్టీ ఇప్పుడున్న సీట్లకే పరిమితమై ఉండకూడదు. మొన్న ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో 21 సీట్లు తీసుకున్నాం కాబట్టి ఇంకా మన జీవితం శాశ్వతంగా జనసేన 21 సీట్లకే పరిమితమై ఉండాలి. 21 సీట్ల పరిధిలో వచ్చే స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇదే మనకు పరిమితం అంటే మనం ఒప్పుకోము. ఇప్పుడు అందుకే పులివెందుల ఇది మొదలు. ఈ విస్తరణ అనేది రాష్ట్రంలో ముఖ్యమైన కేంద్రాల్లోకి వెళ్ళటం, ప్రతి చోట జెండా ఎగరేయటం జనసేనది అన్నది పులివెందులతోనే స్టార్ట్ చేస్తున్నారేమనే సందేహం కలుగుతుంది. దానికి తగినట్టే నిన్న మనం మాట్లాడినట్టు విశాఖపట్నంలో ఆ పంచగర్ల రమేష్ బాబు వర్సెస్ గండి బాబ్జీ వచ్చినా, లేకపోతే ఇక్కడ బాలశౌరి బందర్లో అందరినీ కూర్చోబెట్టి ఎవరు అభ్యర్థి అనేది తేల్చలేక తలమునకలైనా అనంతపురం జిల్లాలోనో హిందూపూర్లోనో చాలా చోట్ల పులివెందుల్లో పవన్ ఎన్ని పాచికలు వేసినా ఫలిస్తాయి అంటారా? అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో పర్సనాలిటీ ఉన్న వాళ్ళని రాజేష్ ఖన్నా నిలబెడతారు. విజయశాంతిని ఉదాహరణకు విజయశాంతిని ఒకప్పుడు ఈమె మీద నిలబెట్టాలి అని చాలా ప్రణాళిక వేశారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు 2 చోట్ల పెట్టేస్తారంటే వాళ్ళకు చాలా ఇది ఉంటుంది కాబట్టి, వాళ్ళకు ఆరా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఖచ్చితంగా జగన్ వర్సెస్ సంబడి అనే దానికంటే జగన్ వర్సెస్ పవన్ అనే ఒక సీన్ మీరు ఊహించండి. తండ్రి కొడుకుల కంటే ఆయన కుప్పం, ఈయనకు మంగళగిరి ఉంది కాబట్టి వాటిని పక్కన పెట్టి పులివెందుల్లో జగన్తో పవన్ సూటిగా తలపడ్డాడు అనేది తీసుకోండి మీరు. ఫలితం ఎలా ఉంటుంది అనేది సెకండ్. ఆయన పిఠాపురంలో ఉంటేనే పులివెందులో కూడా చేయొచ్చు కదా. చేయడం ద్వారా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఇప్పుడు చాలా ప్రశ్నలకు అక్కడ జవాబు లభిస్తుంది. రాజకీయంగా ఎదుర్కోవటము, కూటమిని నిర్మించడానికి పునాదులు వేయటము, చంద్రబాబు జైల్లో ఉండగానే అందరికీ ఒక స్థైర్యం కల్పించడం, ఇవి కదా ఇప్పటివరకు జనసేన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పులికోటలోనే లేదా దీనిలోనే మేము ఎదుర్కొన్నాము, దానికి పవన్ సిద్ధము. చాలాసార్లు మీరు గమనిస్తే కడప మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ మీరు స్పష్టంగా చూస్తారు. తెలుగుదేశం వాళ్ళు కూడా మహానాడు అక్కడ జరిపారు. ఈసారి కూటమి వచ్చిన తర్వాత కడపను వాళ్ళు ఒక టార్గెట్గా చేసుకోవటం కనిపిస్తుంది. కడపలో ఇంకొక సభ కూడా పెట్టారు. మన వరుసగా పులివెందుల్లో రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. జగన్ను పులివెందుల్లో దెబ్బతీయాలి, వాళ్ళకి ఆ పునాది ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం మనకు ఇదే అనే
ఒక సవాల్గా ఉంటుందనే ఒక ఆలోచన ఆందోళన వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి నేను ఊరికనే అంటలేదు, ఇవన్నీ పాసిబిలిటీస్. ఎప్పుడు ఏం చేస్తారు, ఉదాహరణకు ఒకసారి ఒక మహిళా నాయకురాలు, పేరు కూడా అనవసరం కానీ, ఆమెను ముఖ్యమంత్రిని చేస్తారు అని ఒక పెద్ద కథనం నడిస్తే ఎట్లా చేస్తారు ఇవేనా అని నేను అన్నాను. అప్పుడు చంద్రబాబు అన్నారు, ఏమని మీకు తెలియదు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చాలా విచిత్రంగా చేస్తారు, మనుషులను బట్టి, కుటుంబాలను బట్టి, నేపథ్యాలను, సామాజిక నేపథ్యాలను బట్టి తెచ్చి పెడతారు, సడన్గా ఇప్పుడు అదే మొన్న కూడా, ఇప్పుడు తెలంగాణలో అనేక సంవత్సరాలు ఉన్నప్పుడు హఠాత్తుగా వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు, అలాంటివి చాలా జరిగాయి. కాబట్టి పవన్ కనుక నేను పులివెందుల్లో చేస్తానని నిర్ణయించుకుంటే, చేస్తానని ప్రకటిస్తే వద్దు అని చెప్పే అవకాశం ఏముంది. రెండో, జగన్ పవన్ పోటీ చాలా రసవత్తరంగా కనుక మారితే దానివల్ల రాజకీయంగా జనసేన కలిసి వచ్చే అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. కాబట్టి అదొక పాసిబిలిటీ. ఏపీలో విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నము, రెండవది తను చంద్రబాబుకు, తెలుగుదేశానికి పూర్తిగా లోబడి క్యాంప్ ఫాలోయర్ లాగా, అంటే అనుయాయుడిగా ఉంటున్నాడు అన్నది పోగొట్టుకోవటం కోసం ఈ మధ్య ఆయన మంత్రివర్గ సమావేశాలకు రాలేదు, శాసనసభ భవనంలో ఉండి కూడా శాసనసభ సమావేశాల్లో మొహం చూపించలేదు, కొంచెం ఎడం పాటిస్తున్నారు, గ్యాప్ పాటిస్తున్నారు అన్న మాటలు మనం వింటున్నాం. ఇక్కడ గ్యాప్ పాటిస్తున్నారు. రెండో, తమ వాళ్లకు మీరు ముందుకు వెళ్ళిపోండి, దూసిపోండి, నేను చూసుకుంటానని ఆయన చెప్తున్నారు. ఇది ఆంధ్రానే అనుకుంటే తెలంగాణ కూడా, తెలంగాణలో బీజేపీ మేము పొత్తు పెట్టుకోము, మాకు ఎవరితో అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా పవన్ ఆ కార్యాలయం తెరిచారు, నియామకాలు చేశారు, ఒక కార్యదర్శిని, ఒక స్ట్రక్చర్ పెట్టారు. నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఉంది, పొత్తుల సంగతి నాకు అనవసరం, నేనైతే ముందుకు పోతాను. ఈ మాట ఆయన స్థానిక ఎన్నికల్లో కూడా చెప్పారు, పొత్తులు నేను చూసుకుంటాను, మీరు సీట్లు చూసుకోండి అని తన వాళ్ళకి చెప్పాడు. తెలంగాణలో కూడా బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా వాళ్ళు చూసుకుంటారు, మనమైతే జనసేన జెండా అయితే ఎగరేస్తామన్నారు. ఎగరేస్తామన్నాక మొదట చేర్చుకున్నటువంటి ఆ శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని ఇప్పుడు ప్రకటించారు. ఇప్పుడు ఇంకొంచెం ఆ పరకాల పటాస్ లాంటి కొండా కుటుంబం నుంచి కొండా సుస్మిత వస్తుందని చెప్పి కథనాలు వస్తుంటే ఖండించకపోగా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి జనసేన నాయకుడు, కొండా కుటుంబం వస్తే మాకు చాలా మద్దతు వస్తుంది తెలంగాణలో అని. ఇక్కడ కొండా కుటుంబం వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్, కన్సిడరబుల్ ఇంపాక్ట్ ఉండడం కూడా మనం గుర్తించాల్సి వస్తుంది. కాబట్టి ఎమ్మెల్సీగా పోటీ చేయటం ఒక సెక్షన్కి అయితే, కొండా కుటుంబం ఆధారంగా చేసే చర్చ ఇది ఇంకొకటి. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించండి, మనం తర్వాత ఇంకో టాపిక్లు కూడా చర్చిస్తాం. కొండా మురళి నిన్న మాట్లాడుతూ, నా కూతురు ప్లాన్ బి అంటే మాకేం తెలుసు అన్నారు కదా. ప్లాన్ బి అండి, ఇప్పుడు ప్లాన్ బి తెలుస్తుంది కదా, జనసేనలోకి వెళ్తారు, జనసేన వాళ్ళు కూడా వాళ్ళు మాకు వస్తే చాలా మంచిది అని అంటున్నారంటే, సో జనసేన ప్లాన్ బి తెలంగాణలో బి ఫర్ బిగ్ ఎక్స్పాన్షన్ అనే ఒక దానికి వాళ్ళు వెళ్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు కొంచెం పలుకుబడి కలిగిన వర్గము, శిబిరం ఉంది కాబట్టి జనసేన ఒక సోషల్ బేసు, దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేసు, ఆంధ్ర ఓటర్లు రకరకాలవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పులివెందుల టు పరకాల జనసేన ప్లాన్ ఒకటి నడుస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. అయితే దానివల్ల విజయాపజయాలు ఎలా ఉంటాయి అవన్నీ తర్వాత, ఎవరి విజయాలకు మటుకు ఏం గ్యారంటీ ఉంది. ఖచ్చితంగా అడుగు మేము జెండా పాతాము, అడుగు పెడతాము అన్న మెసేజ్ ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారు. వీటన్నిటిలో పవన్ ఆప్షన్స్లో జరుగుతున్నాయి. పవన్ కేరళలో చికిత్స తీసుకుంటున్నప్పుడు అంటే ఆయన అక్కడి నుంచే రిమోట్ గైడెన్స్ ఇస్తున్నారు. ఆయనకు తెలియకుండా, పవన్ కళ్యాణ్ తెలియకుండా జనసేనలో ఏది జరిగే అవకాశం లేదు కదా. ఇంకోటి, జనసేన కార్యాలయంలో కీలక నాయకులు ఈ మధ్య సమావేశాలు కావడాలు, మామూలు విషయాలు చెప్పడాలు, అన్ని అలర్ట్ చేయడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి జనసేన యంత్రాంగం, జనసేన శిబిరం కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నాయి. పైకి కనపడకుండా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. నిజంగా కొండ వాళ్ళు కూడా చేరితే ఖచ్చితంగా పొలిటికల్ సిగ్నల్స్ కొత్తవి మొదలవుతాయి. ఇక్కడ మనం తర్వాత చర్చిస్తాము.
పులివెందుల్లో పవన్ జగన్ కాదు, తెలంగాణలో కూడా జగన్ ప్రభావం మొదలవుతుంది అని చర్చలు వస్తున్నప్పుడు పవన్ నేరుగా జనసేన ద్వారా రావటం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళిద్దరూ తలపడతారు అని. యా, కాంగ్రెస్ కలహాల విజృంభణ మల్లు చుట్టూ అలిక జగన్ ఎఫెక్ట్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడింది, ఇది అంతా అయిన తర్వాత మీరు చూడండి 4 రోజులు అయింది కదా ఈ టాపిక్ మొదలు అయిపోయి, ఇంకా అయిపోయింది, ఇదిగో వేటు అదిగో వేటు